పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. మున్సిపల్ చైర్మన్ దంపతులతో పాటు పలువురు వార్డు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొత్తగా వచ్చిన వారికి గౌరవం ఉంటుందని, కలిసి పనిచేద్దామని ఎమ్మెల్యే అన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కృషి చేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వార్డు కౌన్సిలర్ హేమలత గారు పార్టీలో చేరినందుకు వారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు. పాల్వాది ప్రసన్నాంజనేయులు గారు 18వ వార్డు కౌన్సిలర్ గారు, వారితో పాటు వారి మిత్రులు పార్టీలో చేరారు. వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. 9వ వార్డు కౌన్సిలర్ రెడ్డి నాగపద్మ గారు, మా రెడ్డి నగేష్ గారు ఈ రోజు పార్టీలో చేరడం ఎంతో అభినందనీయం. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. అలాగే ఈ రోజు వారితో పాటు గోనూళ్ళ సుబ్రహ్మణ్యం గారు, అట్లాగే సనిశెట్టి లక్ష్మీనారాయణ గారు, పాదర్తి రాఘవేంద్రరావు గారు, చిన్ని రామకృష్ణ గారు, అలాగే ప్రసాద్ గారు, తెల్లాకుల ప్రసాద్ గారు, అలాగే గుడివాడ ప్రసన్నాంజనేయులు గారు, మున్నలూరి శ్రీనివాసరావు గారు, మంచి కోడేశ్వరరావు గారు, కొప్పురావురి పుల్లారావు గారు 18వ వార్డులో నుండి చేరినటువంటి వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. ఎక్కల శ్రీనివాస్ గారు ఈరోజు పార్టీలో చేరినందుకు అభినందనలు. నేరెళ్ల పాపారావు గారు సీనియర్ నాయకులు, ఆర్యవై సంఘంలో కూడా సీనియర్ నాయకులు. నేరెళ్ల పాపారావు గారు 9వ వార్డు నుండి పార్టీలో చేరినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా.